హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. చూడండి, నీళ్ళు అనేది ఇలా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని నీళ్ళు కింద దింపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు మీల్ మేకర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అంతా బాగా కలుపుకోవాలి. నీళ్ళు బాగా మరిగించుకోవాలండి. బాగా ఉడికించుకున్న తర్వాతనే మీరు మీల్ మేకర్ వేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా బాగా డబుల్ సైజులో బాగా పొంగుతూ వచ్చింది మీల్ మేకర్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో నీళ్ళంతా వంపేసుకొని చల్లనీళ్ళు పోసుకోవాలండి. చల్లనీళ్ళు పోసుకున్నాం అనుకోండి, మనకు పిండడానికి బాగా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నీళ్ళు లేకుండా బాగా పిండుకోవాలి. అన్నీ ఇలాగా పిండి ఉంచుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కారం తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే కొద్దిగా అల్లము, అలాగే వెల్లుల్లి కూడా సన్నగా తురుముకొని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అలాగే సన్న కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాస్త కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మీల్ మేకర్ వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టు ఉంచుకోవాలి. మిగతాది కూడా వేసుకొని అంత బౌల్లోకి తీసి ఉంచుకోవాలండి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు వేసుకొని సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసుకోవాలండి. మీ దగ్గర గరం మసాలా లేకపోతే కొద్దిగా దాల్చిన చెక్క, కాస్త లవంగము, అలాగే కొద్దిగా ఇలాచీ కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేనట్లయితే బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ ఉండాలండి పిండి. ఒకవేళ కాస్త లూజుగా ఉన్నట్లయితే కూడా మీరు శనగపిండి కూడా వేసుకొని మరొకసారి కూడా కలుపుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలండి. మీకు ఇలా బాల్స్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇలా వడ షేప్లో కూడా చేసుకోవచ్చు అండి, రౌండ్ షేప్లో కూడా, లేదంటే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. అలాగే హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కదపకుండా ఉండాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత మనము గరిటతో కదపాలి, లేకపోతే విడిపోతాయండి. చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి 1 నిమిషం పాటు కదపకుండా వదిలేసేయాలండి. తర్వాత ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా ఒకవైపుకి తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచి కలర్ వచ్చేంతకి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఎలా ఫ్రై చేయాలో చెప్తానండి. ఇప్పుడు ఆయిల్ కాస్త చల్లగా అయిపోయి ఉంటుందండి, కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా సేమ్ అండి, హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కాస్త రంగు తిరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి రౌండ్గా ఉన్నాయి కాబట్టి ఇలా గరిటతో తిప్పుతూ మనం ఫ్రై చేసుకుంటే అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయండి చక్కగా. ఇవి మంచి కలర్ వచ్చేందుకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ శనగపిండి ఇష్టం లేకపోతే శనగపిండి ప్లేస్లో మీరు పుట్నాల పప్పు మిక్సీకి పట్టుకొని కూడా ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, శనగపిండి బదులు కూడా. ఇంట్లో పిల్లలకి ఏం స్నాక్ లేనప్పుడు కూడా ఈజీగా 5 నిమిషాలు ఈ స్నాక్ ఐటెం చేసి పెట్టచ్చండి. అలాగే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా ఈ స్నాక్ ఐటెం చేసి పెట్టచ్చు. మామూలుగా గారెలు చేయాలంటే మనం పప్పు నానబెట్టుకొని పిండి రుబ్బిన తర్వాతనే గారెలు చేస్తాం కదండి. కానీ మీల్ మేకర్తో కూడా చాలా ఈజీగా ఇలా గారెలు చేసుకోవచ్చండి. మామూలుగా మనము పప్పుతో నానబెట్టి గారెలు చేస్తాం కదండి, ఆ గారెల కంటే కూడా ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి. అలాగే చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో, తినే కొద్దిగా తినాలనిపిస్తుందండి. అస్సలు వేగట అనిపించదండి, ఎన్నైనా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూసారు కదండి, మీకు నచ్చిందా ఈ స్నాక్ ఐటమ్? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.